దేశంలో కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్ కేసుల్లో 66% భూ వివాదాలే. ఈ వివాదాలు న్యాయవాదులకు, పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి ఆదాయ మార్గాలుగా ఉన్నాయి. గ్రామసీమల్లో వివాదాలు చుచ్చురేపుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య తగవులు పెడుతున్నాయి. ఈ పరిస్థితి మార్చాలని చాలా కాలంగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. భూ యాజమాన్య హక్కులను డిజిటలైజ్ చేస్తే భూముల విలువ అమాంతంగా పెరిగి భూ యజమానులు లబ్ధి పొందుతారు. ఇందుకోసం 2019లో నీతి ఆయోగ్ ఒక నమూనా బిల్లును తీసుకువచ్చింది. దీనికి అనుగుణంగా భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకువచ్చారు. 2022 అక్టోబరు 31 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. భూ వివాదాల పరిష్కార బాధ్యతను కోర్టుల పరిధి నుంచి తప్పించి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీనితో న్యాయవాదుల్లో ఈ చట్టం పట్ల తీవ్ర వ్యతిరేకత సహజంగానే వ్యక్తం అవుతుంది. భూమి పరిమితి చట్టం అమలు చేసినప్పుడు కోట్ల రూపాయల లిటిగేషన్ల కోసం రైతులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా మంది న్యాయవాదులు భూముల యజమానులుగా మారిపోయారు. మార్పుల పట్ల సహజంగానే ప్రజల్లో ఉండే భయాలను రాజకీయ నాయకులు, న్యాయవాదులు, కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది ఆంధ్రప్రదేశ్లో దుర్వినియోగం చేస్తున్నారు. స్థిరాస్తి వివాదాలను సివిల్ కోర్టుల పరిధి నుంచి తప్పించి భూ యజమాన్య హక్కుల అప్పీలేట్ ట్రిబ్యునల్ సభ్యులైన రెవెన్యూ అధికారులకు కట్టబెట్టడం రాష్ట్ర చరిత్రలో మరో పెద్ద మార్పు. ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రిబ్యునల్ సభ్యులంతా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారులు ఉంటారు. న్యాయ వ్యవస్థ ప్రతినిధులు ఎవరు అందులో ఉండరు. ప్రభుత్వాధికారులకు న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉన్నదని న్యాయవాదులు అంటూ ఉంటారు. వీరు ప్రభుత్వ పెద్దలను ధిక్కరించి ప్రజల ఆస్తులను, ప్రయోజనాలను రక్షించే సాహసం చేయరు. అంటే ప్రభుత్వంలో ఉండే వారందరూ భూ కబ్జాదారులు అనే ఎగ్జంప్షన్ తోటి కొంతమంది ఇటువంటి వాదన చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఈ రైతులు భూ వివాదాల్లో ఇరుక్కొని లాయర్లను, పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని మేపుతూ జీవితం అంతా గడిపేస్తున్న సందర్భాలు అబ్జర్వ్ చేసి దాన్ని పరిష్కరించాలని అనుకున్నారు. ప్రభుత్వాధికారులు న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉండకపోవచ్చు, కానీ ప్రజల సమస్యలు వారికి కొంతైనా అవగాహన ఉంటుంది. ఇటీవలి కాలంలో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వ, ప్రైవేటు భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్న అధికారులు నిన్నకొండటం చూస్తూనే ఉన్నారు. అది కొంతమేర నిజమైన రైతుల అమాయకులైతే భూమిని కాజేయటానికి అనేక వర్గాలు రకరకాల రూపాల్లో ప్రయత్నాలు చేస్తుంటూ ఉంటాయి. కానీ కోర్టుల్లో ఉండే కోట్లాది కేసుల్లో 66% లిటిగేషన్, భూమికి సంబంధించిన లిటిగేషన్ ఉంటే ఎన్ని కోట్ల కుటుంబాలు, రైతు కుటుంబాలు ఈ వివాదాల్లో ఇరుక్కుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఏపీ చట్టంలోని 7(3) సెక్షన్ స్థిరాస్తి క్లెయిమ్ విస్తృత నిర్వచనం ఇచ్చింది. స్థిరాస్తి లీజులు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ, స్థిరాస్తి అనుభవ హక్కు క్లెయిములు, ఆస్తిని స్వాధీనపరచకుండా చేసుకున్న ఒప్పందాలు, అపరిష్కృత దావాలు, అప్పీళ్లను ఈ సెక్షన్ పరిధిలో చేర్చారు. ఏపీఎల్ఏ వద్ద రిజిస్టర్ కాని క్లెయిములను గుర్తించారు. వాటిపై ఇప్పటికే కోర్టులో నడుస్తున్న విచారణలన్నీ చెల్లుబాటు కాకుండా పోతాయి. స్థిరాస్తి సమస్యల విషయంలో దరఖాస్తుల సమర్పణ తదితర తతంగాలన్నీ 7 నుంచి 15 రోజుల్లో బాధితులు పూర్తి చేయాలని కొత్త చట్టం నిర్దేశిస్తుంది. ఏదైనా స్థిరాస్తి తమది అని చెబుతున్న వారు ఈ క్లెయిమును 2 ఏళ్లలో ఏపీఎల్ఏ వద్ద దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కుల చట్టం నిర్దేశిస్తోంది. వివాదంలో ఉన్న స్థిరాస్తులను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తారు. అసలైన హక్కుదారులకు తెలియకుండా ఎవరైనా వ్యక్తి ఒక స్థిరాస్తి తనదని చెప్పితే అది న్యాయమైనదైనా కాకపోయినా ప్రత్యేక రిజిస్టర్లో వివాదంగా నమోదు అవుతుంది. అంతేకాదు, సివిల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టుల విచారణలో ఉన్న స్థిరాస్తి వ్యాజ్యాలన్నింటినీ ఏపీఎల్ఏకి నివేదించాల్సి ఉంటుంది. దీనికోసం పత్రాల సమర్పణ, ఫీజు చెల్లింపు కక్షిదారులకు ఖర్చు అవుతుంది, కాలం వృధా అవుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన మౌఖిక కాంట్రాక్టులను ఏపీ చట్టం తోసిపుచ్చుతోంది. దానివల్ల వ్యాజ్యాలు, భూ యజమానులకు ప్రయాసాలు పెరిగిపోతాయి. భూ రికార్డుల వివరాలను ఆసక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా కోరవచ్చునని ఈ చట్టంలోని 61వ సెక్షన్ పేర్కొంటున్నా అటువంటి వ్యక్తిని స్పష్టంగా నిర్వచించలేదు. దీంతో రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు ఈ చట్టానికి తమకు ఇష్టం వచ్చినట్టు భాష్యం చెప్పే వీలు ఏర్పడింది. తమ చట్టం సివిల్ కోర్టులకు పెండింగ్ భారాన్ని తగ్గిస్తుందని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఈ విషయం ఏంటంటే
ఈ చట్టాన్ని వ్యతిరేకించే వర్గాల వాదన అలా ఉంటే ఈ నిపుణులు ఏం అభిప్రాయపడుతున్నారు మనము చూద్దాము. నల్సార్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సునీల్ కుమార్ గారు ఈ రంగంలో బాగా నిష్ణాతుడు. ఆయన ఇటీవలి కాలంలో అనేక పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. ఆ వ్యాసాల సారాంశాన్ని గమనిస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ఆ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డులు స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమి అయినా సరే దాని హక్కు ఎవరు హక్కుదారు ఎవరు అనేది ఒకే రిజిస్టర్ లో ఉంటుంది. వేరు వేరు రికార్డులో ఉన్న పేర్లను, పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారం అవుతాయి. దీనికోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకొస్తున్నది. అయితే దీనిపై దుష్ప్రచారం విపరీతమైన స్థాయిలో జరుగుతుంది. ఈ టైటిల్ రిజిస్టర్ నే చట్టపరంగా కన్క్లూజివ్ రికార్డ్ అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానున్నదని నిపుణులైన లా అధ్యాపకులు చెప్తున్నారు. అయితే రెవెన్యూ వారు, కింది స్థాయి లాయర్లు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలో పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర ఆంధ్రప్రదేశ్ సృష్టించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. దానికి కేంద్రం పలు మార్పుల తర్వాత ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలు అందిపుచ్చుకున్న దాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. గత నెల అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కి పైగా రికార్డులు ఉన్నాయి. గ్రామ స్థాయిలో 1B అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిస్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, కొన్ని సర్వే కార్యాలయంలో, మరికొన్ని సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో భూములకు సంబంధించిన వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా చట్టపరంగా ఏది కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డులో పేరున్నా వేరే వాళ్ళు అది తమదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమాని తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. టైటిలింగ్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భూములకు సంబంధించిన ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్ అయి ఉంటాయి. వివాదంలో ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్య ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. ప్రభుత్వ వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టుకు వెళ్లి అవకాశం ఉండదు. జిల్లా స్థాయిలో ఇదే చాలా మందికి అభ్యంతరకరంగా ఉంది. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతే తప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి, ఏ సివిల్ కోర్టుకి వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్. ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. ఈ టైటిల్ రిజిస్టర్ లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 2 సంవత్సరాల లోపే చెప్పాలి. 2 ఏళ్లలోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాతనే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. టైటిల్ నిర్ధారణ అయిన 2 ఏళ్ల లోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్ లో ఉన్న పేరే ఖరారు అవుతుంది. భూ యజమాని హక్కులకు పూచీకత్తు ప్రభుత్వానిదే. టైటిల్ రిజిస్టర్ లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. 1Bలో ఉన్నా, అడంగల్లో ఉన్నా, RSR లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు.
ఈ గ్యారంటీ లేకపోవడాన్ని ప్రిజంప్టివ్ రైట్స్ అనేవారు. 1B లో ఉన్న పేరు పైన ఎవరైనా కోర్టుకు వెళ్ళి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్ అని భావించేవారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే ఇవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటిష్ హయాంలో రాసిన లెక్కల పుస్తకాలు. అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి ఎవరితో ఉండదు. టైటిలింగ్ చట్టం కింద రూపొందించిన రిజిస్టర్ ప్రకారం ప్రిజంప్టివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులు ఏవి చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. టైటిల్ రిజిస్టర్ గా మారనున్న ROR రికార్డు ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి టైటిల్ గ్యారంటీ అథారిటీలు ఏర్పాటవుతాయి. టైటిల్ రిజిస్టర్లను నిర్దిష్ట విధానంలో ఈ అథారిటీలే ఖరారు చేస్తాయి. వారి ఆధ్వర్యంలో రిజిస్టర్లు నిర్వహిస్తారు. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగటం లేదు. ఇది చాలా మందికి అవగాహన ఉండదు. పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే వారు కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర జిల్లా స్థాయిలో టైటిలింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీసర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్ టైటిలింగ్ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రీసర్వేలో రూపొందించిన డిజిటల్ రికార్డులను ROR రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టంలో కింద నోటిఫై చేస్తున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం ప్రకారం ROR రికార్డు టైటిల్ రిజిస్టర్ గా మారుతుందని చెప్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో విధి విధానాలను రూపొందించనుంది. గొప్ప ముందడుగుగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవటం భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్ భద్రత ఉంటుంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో భూములు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. ఇది ఒక ల్యాండ్ మార్క్ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చట్టం అమలులో పేదల కోసం పారాలీగల్ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రీఓరియంటేషన్ అవసరం. ఇది ROR చట్టం లాంటిది కాదు. దీనిపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలి. అవన్నీ చేస్తే 5 ఏళ్లలో ఆర్థిక ప్రగతిలో ఏపీ అద్భుతంగా దూసుకుపోయే అవకాశం ఉంటుందని సునీల్ కుమార్, భూ చట్టాల నిపుణులు, నల్సార్ లా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అభిప్రాయపడుతున్నారు. ఆయన వ్యాసం నుంచి దాదాపు ఆయన పూర్తి పాఠం నేను మీ దృష్టిలో ఉంచాను. ఇది పబ్లిక్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దీనిని ఉపయోగించుకున్నాను. ఇది ఈ సమాచారం సామాన్య రైతులకు, ఇతర భూ యజమానులకు తప్పకుండా ఉపయోగపడుతుంది.